మల్బరీ ఈ మధ్యకాలంలో ప్రతి మిద్దె తోటలోనూ అందరూ పెంచుకుంటున్నారు కదా. మా మల్బరీ చెట్టు ఒకదానికి చాలా మంచి కాయలు వచ్చినాయండి. అసలు గుత్తులు కింద వచ్చినాయి అనమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయి గుత్తులు, అసలు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట. ఈ కొమ్మకు చూడండి ఎలా వచ్చినాయి. అలాగే ఈ కొమ్మను మనం పక్కకు పెడితే పైకి ఇలా కిందకు వస్తే ఇక్కడ వచ్చిన ప్రతి చోట ఈ మల్బరీ అన్నవి చాలా బాగా వచ్చినాయి అనమాట. మొత్తం ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఇన్ని కాయలు ఎప్పుడన్నా చూసారా మీరు? ఇంకా ఆ కొమ్మ ఈ కొమ్మ అని లేదండి, ప్రతి చోట మనకి చాలా బాగా వచ్చినాయి. చూస్తే మీకు దీన్ని చూడండి, కిందకు వంచి కోయాల్సి వస్తుందండి. సో ఎంత పొడుగుని చూసారా స్టెమ్, ఇది ఇక్కడ వరకు వంచి కోయాల్సి వస్తుంది అనమాట ఆకుని. ఇంత గోంగూర ఉందన్నమాట దీనికి. సో చూసారు కదా ఇప్పటివరకు ఈ మల్బరీ పళ్ళు ఎలాగొచ్చినాయి మా దాంట్లో. మొత్తం ఫ్రూట్స్ చెట్టు నిండా ప్రతి చోట ప్రతి కొమ్మకి ఎట్లా వచ్చినాయి మీరు చూస్తారు కదా ఇప్పటివరకు. అలాగే గోంగూర చూసారు కదా ఎంత పొడుగుందో. సో ఈరోజు వీడియోలో మనం ఈ మల్బరీ పళ్ళు ఎంత బాగా రావడానికి నేను ఈ మల్బరీ మొక్కకు ఏమి ఇచ్చాను, చాలా సింపుల్ టిప్ ఏమి ఇచ్చాను అన్నది ఈ వీడియోలో చూస్తూ ఉండండి. అలాగే ఈ గోంగూర హార్వెస్ట్ అంతా కూడా ఈరోజు చేయబోతున్నాము. మా గార్డెన్లో ఎక్కడ చూసినా చాలా గోంగూర ఉందండి. అనుకోకుండా మా అక్క మా ఇంటికి వచ్చింది. సో అక్కతో కలిసి నేను సండే లైవ్ అవగానే ఇమ్మీడియట్గా గోంగూర హార్వెస్ట్ చేద్దామని చేసేవాడిని మొత్తం అంతా కూడా. సో అందుకని ఇదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగిందండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం వచ్చుంటే నా ఛానల్లో వీడియోస్ చూడండి. నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. మా ఛానల్ ద్వారా మీకు మంచి ఆన్లైన్ స్టోర్లో మంచి గార్డెనింగ్ ఐటమ్స్ అన్ని కూడా మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో గార్డెనర్స్ అందరికీ కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ ఛానల్ ద్వారా ఈ గార్డెన్ స్టోర్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో అలాగే నా వీడియోస్ కూడా అన్ని సైంటిఫిక్ బేస్ మీద ఉంటాయి. మీరు నచ్చితే తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ బంధుమిత్రులు అందరికీ షేర్ చేయండి. సో ఈ వీడియోలో మనం చూసేద్దామండి ఈ మల్బరీ మొక్కకి ఎంత గుత్తులు కింద ఎక్కడ చూసినా ప్రతి కొమ్మకి ప్రతి చోట కాయలు ఎంత బాగా ఎలా వచ్చినాయి, ఏమి ఇచ్చాను చూసేద్దాం ఈ వీడియోలో. అలాగే గోంగూర చెట్లు ఉన్నాయి 12 అడుగులు ఎట్లా అయినాయి. నేను మధ్యలో ప్రూవింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కొమ్మలు వచ్చి పెరిగి పెద్దగా అయిపోయి 12 అడుగులు ఎలా పెరిగినాయి, అంత గోంగూర ఎలా వచ్చింది మాకు చూద్దాం అంత వీడియోలో. ఇంకెందుకు ఆలస్యం, గోంగూర అండి. గోంగూర అసలు మాకు గార్డెన్లో ఎక్కడ చూసినప్పుడు గోంగూర చాలా ఎక్కువైపోయిందండి. అది కూడా మామూలుగా కాదు, ఒక్కొక్క చెట్టు వచ్చి 10 అడుగులు 12 అడుగులు పెరిగిందండి. వేసిందేమో చిన్న టబ్బుల్లో, అది కూడా టబ్లో సగం బట్టే ఉంది చూడండి. దీంట్లో ఈ స్టెమ్ చూడండి ఎంత లావ్ అయిందో, అసలు ఎంత గట్టిగా ఉందో బలంగా. అసలు దీని స్టెమ్స్ కానీ సైడ్ బ్రాంచ్లు కానీ ఇవన్నీ చూడండి. సో ఈ గోంగూర కోయడానికి మా అక్క మాకు ఏసరా నగర్ నుంచి మాకు సహాయం చేయడానికి వచ్చారనమాట. సో ఈరోజు సండే రోజుని సరదాగా వచ్చారు. సో ఈ గోంగూర కొయ్యమన్నాము మేము, చాలా ఉందన్నమాట. ఎందుకంటే మా వల్ల వదిలేదు, మాకు ఇసుకొస్తుంది అనమాట ఈ గోంగూర కొయ్యాలంటే. అంత గోంగూర అయిపోయింది అనమాట. ఎక్కడ చూసినా మాకు గోంగూర చాలా వచ్చేసింది. అది కూడా ఒక్కొక్క చెట్టు వచ్చి 12 అడుగులండి. చూడండి ఎంతవరకు వెళ్ళిపోయిందో పైకి ఇట్లా. ఇప్పుడు ఇక్కడ పైన ఎక్కడో మనకి ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఫ్లవరింగ్ వస్తుంది ఇక్కడ. సో ఇట్లా ఈ విత్తనాలతో సేవ్ చేయాలి నేను. సో చాలా బాగా మంచి బలంగా వచ్చిన ధనాస గోంగూర అండి ఇది. సో ధనాస గోంగూర అంటారు దీన్ని బేసిక్గా. చాలా మంచి పులుపు ఉంటుందండి ఈ గోంగూర. బట్ నార్మల్ ధనాస గోంగూర ఎప్పుడు కూడా నాకు అంత పులుపు ఎక్కడ చూడలేదండి. బట్ ఈ గోంగూర మటుకి చాలా పుల్లగా ఉందన్నమాట. మనం ఎందులో వేసుకున్నా కూడా, మీరు పప్పులో వేసుకున్నా, కూర వండుకున్నా, వడియాలు వేసి లేదా మటన్లో వేసుకున్నా పులుపు మటుకి చాలా ఉంటుందండి ఈ ధనాస గోంగూర అన్నది. ఎక్కడ చూసినా మాకు ఆ గోంగూరే. గార్డెన్లో నేను స్టాండ్ మీద పెట్టాను, మన గార్డెన్ స్టాండ్స్ ఉన్నాయి కదా. సో గార్డెన్ స్టాండ్స్ మీద పెట్టిన మొక్కల్లో ఇక్కడ కూడా గోంగూర చూడండి ఎలా వచ్చిందో స్టెమ్. 10 లీటర్ల డబ్బాలో మట్టి సగమే ఉంది చూసారా. అంటే ఫుల్గానే వేసాను వేయటం, బట్ మట్టి బలం లాగేసింది అనమాట. అంత బలం లాగి మట్టి కిందకి వెళ్ళిపోయిందండి మొత్తం. ఇందులో కూడా అంతే, మీకు చూడండి దీని స్టెమ్ చూడండి, ఇంకో ఇది కూడా చూడండి ఎట్లా వెళ్ళిపోయిందో పైకి మొత్తం. ఇవన్నీ కూడా అట్లనే ఫుల్గా పైకంట వెళ్ళిపోయినాయి అనమాట మొక్కలు. ఆర్నమెంటల్ ఆరెంజ్ అండి ఇది, చాలా పుల్లగా ఉంటుంది అనమాట మనకి.
నిమ్మకాయలాగా వాడుకోవచ్చు దీన్ని కూడా. బట్ అందంగా ఉంటుంది గార్డెన్లో. కోసే కాదు కూడా. ఇదిగోండి. ఎలా ఉంది మా గార్డెన్? ఈ గార్డెన్ చూసాక మా అందరికి కూడా ఇలాగే డెవలప్ చేసుకుంటే బాగుందని అనిపిస్తుంది చూస్తుంటే. ఇది ఒక వనం లాగా ఉంది, చాలా వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తూ ఉంటాను నువ్వు. ఇది ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుంది నీ స్పీచ్. థ్యాంక్ యూ అక్క. చాలా మంది లైవ్ లో వస్తూ ఉంటారు నాకు సండే రోజు లైవ్ ప్రోగ్రామ్ లో కూడా చూసా. ఇప్పుడు కూడా నీ లైవ్ చూసే నేను పైకి వచ్చాను సరదాగా ఈ గోంగూర ఇదంతా కొద్దామని. అవును. సో చాలా గోంగూర ఉందండి, కోయడానికి రమ్మన్నాను అనమాట. అంటే రమ్మన్నానంటే దీనికోసం ఇంటికి రమ్మనలేదు, బట్ పైకి రాక గోంగూర కొద్దాము చాలా ఉంది అసలు అని అన్నాను. సో వచ్చి అదే మా గార్డెన్ చూసి చాలా ఆనందపడింది మా అక్క. ఇవన్నీ పూలు వచ్చినాయండి. ఈ పూలు వచ్చినాయని మనం జాగ్రత్త చేయాలి. ఈ సంవత్సరం నేను వీటిలన్నింటినీ జాగ్రత్త చేస్తాను. చాలా పూలు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ వస్తే కొంచెం నేను అంత కేర్ తీసుకోలేకపోయాను అనమాట, నాకున్న సమయభావం వల్ల. బట్ ఈ సంవత్సరం ఈ విత్తనం మట్టికి సేవ్ చేయాలండి. కాయలు కూడా వచ్చేస్తున్నాయి, అప్పుడే చూసారా. ఈ కాయలు కూడా రెడీ అవుతున్నాయి, పూలు కాయలు కూడా. ఆకు చూడండి ఎంత బాగుందో. ఈ కొమ్మ చూడండి, అసలు 12 అడుగుల కన్నా ఎక్కువ వెళ్ళిపోయిందండి పైకి. అసలు చాలా ఎక్కువ వెళ్ళిపోయింది. అసలు అక్కడ కాయలు కాస్తుంది, పూత వస్తుంది, కాయలు కాస్తుంది, ఫ్లవరింగ్ వచ్చి. పచ్చిమిరకాయలు చూసారా ఎంత బాగున్నాయో, హెల్తీగా చాలా. ఈ పచ్చిమిరకాయలు వేసి గోంగూర వేసి పచ్చడి చేస్తే నువ్వుపప్పు వేసి చాలా ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చేస్తారా? గోంగూర ఏ విధంగా కాంబినేషన్లు చేస్తూ ఉంటారు మీరు? కామెంట్ చేయండి కింద. ఈ ధనాస గోంగూరలో ఆకు కోసేటప్పుడు జాగ్రత్త ఏంటంటే దీనికి గరుకు ఉంటుందండి, ముళ్ళులాగా ఉంటుంది అనమాట. కొంచెం మనకి చేతులు అది కూడా కొంచెం గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ అంత గుచ్చుకోవు, బట్ అట్లా మనకు అనిపిస్తాయి అనమాట. ఇట్లా పట్టుకుంటే ఏంటంటే మనకి వెనకాల, దీని వెనకాల ఏంటంటే చిన్న ముళ్ళులాగా మీకు ఇట్లాగా ఉంటుంది అనమాట. కొంచెం రఫ్గా చూడండి. ఇట్లా చూస్తే ముళ్ళులాగా ఉంటాయి అనమాట. ఇట్లా ఏలికి చూసారు ఇవి అనమాట. నేనైతే ఈ పచ్చడిని ఆ కాడతో సహా చేయమంటా ఉంటాను మా అమ్మని. పచ్చడి అలాగే మిక్సీలో వేస్తాం కదా, సో మంచి ఫైబర్ ఉంటుందండి ఇందులో. యాక్చువల్గా కాడలో మనకి మంచి ఫైబర్ ఉంటుంది అనమాట. సో అందుకని కాడతో సహా చేసుకోవాలి పచ్చడి. మనం కొంచెం పీస్ లాగా ఉంటుంది, ఏం కాదండి, పర్లేదు. మా అమ్మ అంటూ ఉంటుంది పీస్ ఉంటుంది అంతా అని. అయినా కూడా నేను అట్లానే చేయమంటాను అనమాట. మిక్సీలో వేసేస్తాం కదా, బట్ ఫైబర్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి బాడీకి. మా డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎన్ని ఉన్నాయో, ఫ్లవర్స్ మొత్తం చెట్టు నిండా ఫ్లవర్స్ వచ్చినాయండి బాగా. ఇది నా నిమ్మ చెట్టు అండి, ఇది 3 years నిమ్మ చెట్టు అండి. ఈ నిమ్మ చెట్టు కాయలు మనకు బాగా రావాలంటే ఏం చేయాలన్నది నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను. ఇప్పుడు కూడా చూడండి చెట్టు నిండా కాయలు ఎలా ఉన్నాయో. నిమ్మ చెట్టుకి మొత్తం ఎక్కడ చూసినా కాయలండి, బాగున్నాయి ఇంకా చాలా. సో నేను పెంచేదంతా ఇంతే సైజ్ అండి. పాట్ సైజ్ వచ్చి ఇంతే ఉందన్నమాట. చూడండి ఇది పాట్ సైజ్. ఇందులో నేను నిమ్మ చెట్టు వేసాను. ఇది 3 years ఓల్డ్ అండి. ఇది నేను వేసింది కాదు యాక్చువల్గా, పక్షులు తెచ్చి నాకు వేరే మందార చెట్టులో పడింది, గింజ వచ్చింది. సో మొక్క వస్తే తీసి నేను వేరే కుండీలు వేసాను. ఓపిక్గా 3 సంవత్సరాలు ఎదురు చూశాను. సో నా ఎదురు చూపులకి మంచి ఫలితాన్ని ఇచ్చిందండి చెట్టు. సో అందుకనే మనం ఇప్పుడు కూడా నిరాశ చెందకూడదండి, ఎదురు చూస్తూ ఉండాలి ప్రతి దానికి, మనం ప్రతిఫలం వచ్చే వరకు కూడా. సో తప్పకుండా ఎప్పుడో రోజున ప్రతిఫలం వస్తుంది. సో మనం ఎదురు చూడడం చాలా ఇంపార్టెంట్, ఓపిక ఉండాలి ఎప్పుడు కూడా జీవితంలో. సో సరే ఎంత బాగా వచ్చినాయో కాయలు, చెట్టు నిండా కాయలు. మల్బరీ కండి ఇంత బాగా రావడానికి ఏమి ఇచ్చానంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను ఒక గ్రో బ్యాగ్లో వేసానండి. నేను దీని కొమ్మ చూపిస్తే మీకు ఇక్కడి నుంచి కిందకి, ఇది ఒక గ్రో బ్యాగ్ అండి. ఇది అంటే నేను రైజ్డ్ బెడ్ అని ఒక వీడియో చేశాను, అందులో చూపించాను మీకు. ఇవన్నీ రైజ్డ్ బెడ్లు అనమాట. నేను ఒక ట్రే పెట్టి దాంట్లో ఇట్లా గ్రో బ్యాగులు పెట్టి సైడ్ చెక్కల సపోర్ట్ పెట్టి ఇట్లా సెట్ చేశాను నేను. ఇందులోనే ఇది దానిమ్మ అండి, ఇది మల్బరీ వేసాను నేను. ఇందులో గార్లిక్ వైన్ ఉంది ఇందులో. సో ఇక్కడి నుంచి వచ్చిన ఇప్పుడు ఈ కాయలు పోతానండి. చూడండి ఇక్కడ కూడా చూడండి ఎంత పోతుందో ఇదంతా. సో దీనికి ఏం చేశానంటే నేను బేసిక్గా బోన్ మీల్ ఇచ్చానండి, ఒక 2 spoons బోన్ మీల్ ఇచ్చాను నేను 1 month బ్యాక్. అలాగే మన ఇంట్లో వచ్చే వెజిటబుల్ వేస్ట్లో ముఖ్యంగా ఆనియన్స్, తర్వాత పొటాటో అంటే ఆలుగడ్డలు అంటాం కదా, సో అవి ఆ 2 కూడా మనకి ఇంట్లో వేస్ట్ కానీ తొక్కలు కానీ ఏవైనా పాడేను అన్నీ మొత్తం దీని చుట్టూ తీసుకుని వచ్చి దీని రౌండ్గా నేను మట్టి తవ్వేసి దీంట్లో వేసేసానండి నేను ఇక్కడ. సో ఈ ఏరియాలో అంతా వేసేసాను అనమాట. సో ఇదంతా ఇప్పుడు ఆల్రెడీ కంపోస్టింగ్ అయిపోయింది. ఇది చూడండి, ఇది ఇదంతా కూడా అదే అనమాట. యాక్చువల్గా ఇంకా కనపడుతుంది కొంచెం లోపల, అక్కడక్కడ కొంచెం ఉంది. వానపాములు చూసారు ఎలా ఉన్నాయో. సో కంపోస్టింగ్ చేస్తున్నాయండి అవి.
వానపాములు వాటి డ్యూటీలో ఉన్నాయన్నమాట. వానపాములు చూసారా, అదిగో చూసారా ఎలా వెళ్తుంది వానపాములు. సో కంపోస్టింగ్ అవుతున్నాయి, ఇది ఇంకా ఉన్నది ఇందులో, ఇంకా అవుతున్నాయి అనమాట కంపోస్టింగ్. సో అవన్నీ తెచ్చి వేసేసాను అనమాట. వేసిన తర్వాత ఇంకా వారం రోజులకే చాలా చేంజ్ వచ్చిందండి, ఫుల్ పూత వచ్చిందనమాట. సో మీరు కూడా ఈ టిప్ ట్రై చేసి మీరు కూడా ఇంత పూతను పొందొచ్చు, మీరు ఇంత కాయలు పొందొచ్చు. మీకు కాయలు చూడండి ఎంత బాగున్నాయో అసలు, చూసారా కాయలు. మల్బరీ ఎక్కడ చూసినా, ఏ కొమ్మకు చూసినా అంత బాగా వచ్చేసింది పూత, మొత్తం పైన కింద అంతా ఎక్కడ చూసినా కూడా. ఇదండి ఈరోజు హార్వెస్ట్. అలాగే మనం చూసిన గోంగూర మొక్కలు మా గార్డెన్లో 12 అడుగులు గోంగూర మొక్కలు చూశారు కదా. దాంతోపాటు మీకు చూపించాను కదా మల్బరీ ఫ్రూట్స్ ఎంత బాగా వచ్చినాయి, దానికి చేస్తే వచ్చినాయి అన్నది కూడా మీకు చెప్పాను ఆల్రెడీ నేను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయొచ్చు అట్లా. సో మాకు వచ్చిన ఆనందం మాకు ఇంట్లో అందరికీ, అలాగే అక్కడ తీసుకుని అలా హార్వెస్టింగ్ చేయడం అన్నది ఇంకా ఆనందం కదా, మనం పండించిన పంట మనం కోసుకుంటే. ఏమక్క సంతోషం. సో ఇదండి, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అట్లానే షేర్ చేయండి మీ బంధుమిత్రులందరికీ కూడా. సో మీ ఇంట్లో కూడా మీరు ఎంత బాగానే మీరు కూడా పండించుకుని మన ఆరోగ్యకరమైన ఆహారాన్ని మీరందరూ తినాలని ఎప్పుడు మా ఆశయం, మన గాంధీస్ గార్డెన్ కిచెన్ యొక్క ఆశయం అనమాట. సో మీరు కూడా పండించండి. మీకు ఏ విధమైన డౌట్స్ సలహాలు కావాల్సింటే మీకు సండే మధ్యాహ్నం 3 గంటలకు లైవ్లో పాల్గొనొచ్చు. అలాగే మన వాట్సాప్ నెంబర్ కింద మీకు స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్లో మీరు ఎప్పుడైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు. దయచేసి కాల్స్ మట్టుకు చేయకండి, ఎవరైనా సరే మెసేజ్ చేయండి. మీ మెసేజ్ కంపల్సరీ ఆన్సర్ చేయబడుతుంది. ఒక్కోసారి ఎక్కువ మెసేజ్ వచ్చినప్పుడు ఒక్కొక్క రోజు లేట్ అవ్వచ్చు, బట్ ప్రతి మెసేజ్ ఆన్సర్ చేయబడుతుందండి. లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ అండి.